నమస్తే అండి. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ని టీవీ5లో మామూలుగా ఆడుకోవాలా. మూర్తి గారు అలాగే ప్రముఖ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చెప్పిన సమాధానాలకి ఏం చేయాలో తెలియక పాపం ప్రొఫెసర్ నాగేశ్వర్ పెచ్చ నవ్వులు అవుతున్నారు. తింగర్ నవ్వులు మాట, తింగర్ ముఖం పెట్టేసి ఈయన అవుతున్నాడు అనమాట. ఏం చేయాలో తెలియక అయినా సరే పాడిందే పాట. నేను ఒప్పుకోను అంటాడు. అంత క్లియర్గా చట్టాల్లో ఏముంది అంత వివరంగా వివరించిన తర్వాత కూడా లేదు లేదు ఎక్కడుందో చూపించండి అంటాడు. ఒక పక్కన ఉమేష్ చంద్ర గారు క్లియర్గా చెప్తున్నారు, సార్ ఇదిగోండి ఇందులో ఉంది, ఈ చట్టంలో ఉంది, నేను చదివి వినిపిస్తాను మీకు అని 2 సార్లు చదివి వినిపించినా సరే మారట్లా. ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్నాడు అనుకో ప్రజల్లో ఎరిపప్పు అయిపోతాడు. ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ కాంట్రీస్ ముఖం మీద ఉమ్మేస్తున్నారు. మళ్ళీ టీవీ డిబేట్లో కూర్చొని మనం వాళ్ళు చెప్పింది నువ్వు ఒప్పుకున్నాం అంటే మనం ఉన్న పేరు పోద్ది అనుకున్నాడో పరుగు పోద్ది అనుకున్నాడో తెలియదు, కానీ బెక్కముఖం వేసేస్తాడు. బెక్కముఖం వేసి అలా తింగర నవ్వు చూస్తున్నాడు అనమాట. తింగర చూపులు చూసుకుంటా పిచ్చ నవ్వులు అవుతున్నాడు. ఒకసారి ఉమేష్ చంద్ర గారు ఏం చెప్పారు సమాధానం ఒకసారి వినిపిస్తాను చూడండి. లేదు, ఫస్ట్ కోట్ చేసింది రాష్ట్ర చట్టమే. మీరు నా ప్రతి వీడియోలో చెప్పండి. నెంబర్ 1 చెప్పేది సార్, నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఏంటి? ప్రొవిజన్ కు వివరణ, ప్రొవిజన్ తో సంబంధం లేని వివరణ ఉండదు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇట్లుంటది. మీరు want to read explanation అన్నారు కదా, వివరణ. drafting does not make a law redundant, sir. చట్టం గురించి కాదు కదా. మీరు డ్రాఫ్టింగ్ డజంట్ మేక్ ఎ లా. మాకు చెప్పమండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు స్టాట్యుటరీ పొజిషన్ కాదు అని చెప్పమనండి. చట్టం చెప్తుంటే నేను చెప్తాను, నాకేం అవసరం? చట్టంలో ఏముందో చెప్తాను సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష చట్టంలో లీడర్ ఆఫ్ ది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు అన్న పదవి స్టాట్యుటరా నాన్ స్టాట్యుటరీ అని లేదు అంటున్నాడు. యాక్ట్ కోర్ట్ చంద్రబాబు నాయుడు స్టాట్యుటరీ పొజిషన్ లో లేదా స్టాట్యుటరీ పొజిషన్ లో లేని ఎలా ఫార్మాలిటీస్ అనొచ్చాయండి? సమాధానం చెప్తే సరే, మీరు నన్ను అడిగింది స్టాట్యుటరీ పొజిషనా కాదా అన్నారు. పార్లమెంట్ చట్టం తీసుకోండి, క్లియర్ గా ప్రాపర్ గా సెక్షన్ 2 ఆఫ్ ది డెఫినేషన్ కింద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మెన్షన్ చేసి ఆయన గురించి చెప్పుకుంటూ ఆ యొక్క అథారిటీ, ఒక స్టాట్యుటరీ అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇందాక నుంచి నాకు ఎక్స్ప్లెనేషన్ లో తప్ప 36 పేజీల మొత్తం యాక్ట్ మొత్తం చదివా. నేను ఈ డిస్కషన్ కి వచ్చే ముందు 36 పేజీల యాక్ట్ లో ది ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ ఆఫ్ 1953 లో ఎక్కడుందో చెప్పండి. మీరు ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు, ఎక్స్ప్లెనేషన్ పూర్ డ్రాఫ్టింగ్ అని మీరే అంటున్నారు. చెప్పండి, ఒక్క మాట చెప్పండి సార్. ఎక్స్ప్లెనేషన్ చట్టంలో భాగం కాదా? When explanation is contrary to the intended provision of law, that such explanation can be read down. Such explanation is not required to be considered. ఒకసారి వీలైతే టీవీ5లోకి వెళ్ళి చూడండి, ఒకసారి లైవ్ చూడండి. మామూలుగా కాదు, అడిగిన దానికి ఒక్కదానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వులుతూ తింగర చూపులు చూసుకుంటా పిచ్చ నవ్వులు నవ్వుకుంటా మళ్ళీ అదే పాటకు వస్తాడు. పార్లమెంట్ చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్తాడు. స్టేట్కి ఒక చట్టం ఉంది కదా, మన రాష్ట్రం ఒక చట్టం చేసుకుంది కదా, ఆ చట్టంలో ఎక్కడ ఉందో చూపించండి అంటే అందులో లేకపోయినా కానీ ఉంటుంది కదా అంటాడు. నాగేశ్వర్ గారు ఎందుకు అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కొమ్ము కాయాలా, జగన్మోహన్ రెడ్డికి భజన తీసేయాలా, ఇలా 10 మందిలో ఎందుకు చులకనైపోవాలా? పోనీ ఒప్పుకోవచ్చు కదా, తప్పు మాట్లాడానని చెప్పేసి అయిపోద్ది కదా, అంత వాదన ఎందుకు? మీరు అడిగిందని ప్రతి దానికి ఆధారాలతో సహా పేపర్లతో సహా మరీ చదివి మరీ మీకు వినిపిస్తున్నారు కదా, మరీ ఎక్కడుందో చూపించమంటే ఇంకెలా చెప్పాలి మీకు? పాపం ఉమేష్ చంద్ర గారు అదే మొత్తుకుంటున్నాడు. ఆయన ఏదో చెవిలో శంఖ ఊదునట్టు నేను అన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే అడుగుతారు ఏంటంటే నేను ఇంకేం చెప్పను, ఆల్రెడీ నేను చెప్పేదే చట్టం కదా, చట్టంలో ఉండేదే కదా నేను చెప్పేది, మీరు మళ్ళీ మొదటగా పోతున్నారు, మళ్ళీ అదే పాట పాడుతున్నారు అని చెప్పేసి అని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా ఇదేమాట. నేను అందుకే అంట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తొందరపడి మనం ముందే కూసేసాం అనుకోండి ఇలాగే నవ్వులు పాలు అయిపోతాం. సోషల్ మీడియాలో కాకుండా ఇప్పుడు మీడియాలో కూడా మనం ఎరిపప్పు అయిపోయాం. ఇప్పుడు అదే వీడియో ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. నేను అందుకే అంట ఆవేశపడమాకండి, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక స్క్రిప్ట్ రాసి పంపించేశాడు కదా, ఆ స్క్రిప్ట్ చదివే మాకండి, అది పెద్ద రచ్చ అవుద్ది, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోలేక ఇలా చచ్చిపోవాలా, ఇలా సిగ్గుపడాలి. అప్పుడు సిగ్గుపడేది ఎవరైతే కవర్ చేసుకోవాలి అంతే. ఇంకా మనం పట్టిన దానికే పట్టు, నేను ఏదంటే అదే, అలాగే కూర్చున్నా డిబేట్లో అన్ని రకాలుగా అంత వివరంగా అంత క్లారిటీగా అంత క్లియర్గా ఆధారాలతో పేపర్లో చూపించి మరీ చెప్తున్నా సరే
లేదు కుదరదు అలా ఎక్కడ ఉందంటాడు. మళ్ళీ మీరు వితండవాదం అనుకోవాలో, లేదంటే మీకు మీరుగా అపరమేధం అనుకుంటున్నారో, లేదు మీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. దయచేసి మీకున్న పేరు పోగొట్టుకోమాకండి. ఒక మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉండేది, మంచి విశ్లేషకుడిగా ఏదైనా కానీ బాగా చెప్తారని ఒక పేరు ఉండేది. ఆ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చేసారో ఒకసారి మీరు గమనించుకోవాలి. మీరు ఏదో అనుకుంటున్నారేమో యూట్యూబ్లో ఎవరిషిప్ వచ్చేస్తుంది కదా, నాది బాగా చూస్తున్నారు జనం అని చెప్పేసి. అంత ఏమీ లేదు. నువ్వు మళ్ళీ ఏ తింగర సమాధానాలు చెప్తావా, ఏం మాట్లాడతావో ఒకసారి చూద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భయం చేస్తున్నారేమో అని చూస్తున్నారు అంతే. నువ్వేది పెద్ద గొప్ప విశ్లేషకుడు ఏం కాదు. ఒకసారి కలితే నీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు చూసుకో. నేను చెప్పింది అబద్ధం అయితే కామెంట్లు చదువుకోగలిసి చదివించుకోవాలి చేతన. కానీ ఉంటారుగా మీ పియ్యనే ఎవరో పక్కన కూర్చోబెట్టుకుని, ఒరే బాబు మన లాస్ట్ వదిలిన వీడియోకి కామెంట్లు ఏమి వచ్చినాయి, నెగిటివ్గా వచ్చినాయా పాజిటివ్గా వచ్చినాయి అని చెప్పేసి ఒకసారి చదివించుకుంటే మీకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం తప్పు మాట్లాడుతున్నాం, మన గొప్పతనమా, వ్యూవర్షిప్ అంతా మన గొప్పతనమా ఇంకోటి అనేది నీకు అర్థమైపోతుంది. కామెంట్లు చదవరేమో, కామెంట్లు చూసుకోరేమో, అన్ని రకాలుగా అందరూ తిడుతున్నారు కదా మనల్ని. ఆ పట్టు వదిలేయండి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వరు, ఇచ్చి నెత్తిని పెట్టుకోరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కల్పించామంటే మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, మళ్ళీ జీతాల బొక్క, మళ్ళీ జీతం సేమ్ పెంచాలి. అవన్నీ పెద్ద బొక్క ఇవ్వరాలండి. అలాంటి పప్పులు ఏం ఉడకో. మీరు ఎంత పోరాడినా జగన్మోహన్ రెడ్డి కంటే మీరే ఎక్కువ పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అని మీరు ఎంత పెద్ద పోరాటాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, ఎన్ని టీవీ ఛానల్స్కైనా ఆ పుస్తకం ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు కదా, కాలికి బల్పం కట్టేసుకొని తిరిగేస్తున్నారు కదా. అలా ఎన్ని టీవీ ఛానల్స్ డిబేట్లో కూర్చొని మాట్లాడినా ఉపయోగం లేదు. మీరు మాట్లాడే కొలది రోజు రోజుకి మీ విలువ, మీ పరువు రెండు తగ్గిపోతాయి కానీ పెరగవు. మీకు మళ్ళీ చెప్తున్నాము, ఏదన్నా ఉండాలంటే న్యూట్రల్గా ఉండండి, న్యూట్రల్గా మాట్లాడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు న్యూట్రల్ అని చెప్పి మీరు చెప్పుకుంటారు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు న్యూట్రల్ ముసుగులో ఉండి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కేద్దాము, చంద్రబాబు నాయుడు గారి పైన విషం కక్కేద్దాము, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే వక్రీకరించి విష ప్రచారం చేసేద్దాం, ఆ పందా మానుకోండి. అది మీకే మంచిది. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. లేదంటే డైరెక్ట్గా వైసీపీ కండువా మెల్ల వేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. ఎవడో నీ గురించి మాట్లాడు, ఎవడో పెద్ద పట్టించుకోవడం, సరే మెల్ల కండు వేసుకొని మాట్లాడుతున్నా ఇబ్బంది లేని చెప్పి అనుకుంటాం. లేదు నేను న్యూట్రల్ ముసుగులో ఇలాగే మేధావాలా మాట్లాడేస్తానంటే ఇలాగే నవ్వులపాలు అయిపోతాం. ఇది ఒకసారి కాదు, మీరు నవ్వులపాలు అయిపోయింది. ఒక 4-3 నెలల కాలంలో ఇది 5వ సారో 6వ సారో అలాగా, 5వ సారో 6వ సారో అనుకుంటా. మాట్లాడతారో దొరికేస్తారు. మీరే ప్రతిపక్ష హోదా గురించే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తీసేస్తాడు, ఏమైంది, తీసేసినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు, జరుగుద్దు కూడా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఒత్తాసు పలికింది కూడా మీరే. ఆ వీడియోలని మనం మర్చిపోతే ఎలాగా, మనకు తెలియాలి కదా. నేను అందుకే అంట, అనవసరంగా మీరు నవ్వులపాలు అయిపోతున్నారండి. మళ్ళీ చెప్తున్నాం మీకు, నవ్వులపాలు అవ్వద్దు, ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి. మా బోటోలతో చెప్పించుకోమాకండి. అలాగే డిబేట్లో కూర్చొని నవ్వులపాలు అయిపోవద్దు. రిక్వెస్ట్ అనుకోండి.